హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. టేస్టీ చికెన్ కర్రీ, అది కూడా కట్టెల పొయ్యి మీద. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. నా పద్ధతిని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ఒక లైక్, షేర్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఈ కూర. ఒక 20 నిమిషాల్లో మాత్రం అయిపోయిద్ది. చూసారా, నేను చికెన్ తీసుకున్నాను, అందులో ఉల్లిపాయలు వేసాను, పసుపు, మనకు ఘాటుకు తగ్గినట్టుగా కారం. నీసు కూరల్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా ఎలా ఉందో. కొద్దిగా ఉప్పు వేసేసుకుని బాగా కలుపుకోవాలి. మనము వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. మొత్తం కలుపుకొని బాగా కలిపేసుకుని కట్టెల పొయ్యి మీద పెట్టేసుకుని ఒక 15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఉడికితే చూసారా ఎలా కనబడుతుందో ముక్క మొత్తం. ఎక్కువసేపు కూడా చికెన్ ఉడికితే నుజ్జు అయిపోయింది ఫ్రెండ్స్. ఇవ్వండి, నేను చికెన్ ఫ్రై చేశాను కదా, ఆ ఆయిల్ వేస్ట్ ఎందుకు చేయడం అని కర్రీలో వేసేస్తున్నాను. ఎందుకంటే మనం స్టాక్ పెడితే చికెన్ ఫ్రైకి అది వాసన వస్తుంది ఫ్రెండ్స్, ఆయిల్. నేను చాలాసార్లు అలా పక్కన పెట్టేసి మళ్ళీ సండే వచ్చేలోపే మంచి ఒక స్మెల్లా వస్తుంది, అందుకనే పడేయాల్సి వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా చికెన్ ఫ్రై ఫస్ట్ చేసుకున్నాను, తర్వాత కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ ఆయిల్ని దీంట్లో యూజ్ చేసుకోవచ్చని. చూసారా, ఇప్పుడు నేను మసాలా వేసాను. ఆ మసాలాల్లో ఏం లేదు ఫ్రెండ్స్, అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి 3 కలిపేసి పేస్ట్ చేసేసుకుని మనకు ఎంత గ్రేవీ కావాలో అంత వేసాను. ఇది చూసారా, ధనియాలు, లవంగాలు, చెక్క, యాలుకలు 3 కలిపేసి పేస్ట్ చేశాను. ఆ పొడిని కూడా యాడ్ చేసేసాను. బాగా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, అది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే నేను చేసింది తిని బాగుంది అన్నారు, ఎవరు బాగలేదన్నారు. ఆ ధైర్యంతో ఈ వీడియో చేసి మీకు పెడుతున్నాను. చూడండి ఒకసారి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. సింపుల్గా అయిపోయింది, మంచి టేస్ట్ ఉంటుంది. కొద్దిగా ఇలా నీళ్ళను వేసేసుకొని ఇంకంతే. కొత్తిమీర, పచ్చిమిర్చి, కొత్తిమీర. పచ్చిమిర్చి అయితే కంపల్సరీ చేయండి, మంచి స్మెల్ వచ్చిద్ది. లాస్ట్లో ఒక 10 నిమిషాలు అలాగే సిమ్ మీద పెట్టేస్తే పైన ఆయిల్ వచ్చి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి.